హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. కమ్యూనికేషన్ అంటే కేవలం అనర్గళంగా మాట్లాడటం కాదు, అలాగే చాలా స్టైలిష్గా మాట్లాడటం కాదు. మనం దేనికోసం సంభాషణ చేస్తాము? కమ్యూనికేషన్ అనేది ఒక పర్పస్ కోసం, అంటే ఒక దృక్పథంతో మనం సంభాషణ జరుపుతాము. ఉదాహరణకి మీరు ఒక షాపు యజమాని అనుకుందాము. ఒక కస్టమర్ వస్తున్నారు. ఆ కస్టమర్ని రిసీవ్ చేసుకొని వారికి ఏం కావాలో కనుక్కొని ఆ వస్తువుల్ని అందజేయమని సేల్స్మెన్కి చెప్పాలి. సో ఇది ఎలా చెప్పచ్చు? మనం అతన్ని పిలిచి మనం అతనికి ఇలా కస్టమర్ వస్తారు, అతన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో మీరు దగ్గరుండి చూసుకోండి అని చెప్పచ్చు. లేదు, ఆల్రెడీ కస్టమర్ వస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ సేల్స్మెన్ ఏం చేస్తాము? ఆ కస్టమర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోండి అని మనం సైగ చేస్తాము. సో రెండిట్లో మన పర్పస్ ఏంటి, మన దృక్పథం ఏంటి? కస్టమర్కి ఏం కావాలో తెలుసుకోవడము, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని మనం అందజేయాలి. అంతేనా? ఇప్పుడు ఈ విషయాన్ని సేల్స్మెన్ అర్థం చేసుకున్నాడా లేదా అని నాకెలా తెలుస్తుంది? ఒకవేళ నేను పదాల్లో చెప్పాను అనుకోండి, మళ్ళీ తిరిగి అతన్ని కనుక్కోవాలి నేను చెప్పింది అర్థమైందా లేదా. అంటే ఈ సంభాషణ ఒక పర్పస్ ఏంటి? కస్టమర్ రిసీవ్ చేసుకోమని చెప్పడం, అది అతను అదే విధంగా అర్థం చేసుకోవడం. కానీ వాస్తవానికి అనుకున్న కమ్యూనికేషను అనుకున్న రీతిలో జరుగుతుందా? జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకనే మన కమ్యూనికేషన్ అంటే ఏంటో, ఆ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో మీకు మీ ప్రకారంగా కమ్యూనికేషన్ అంటే ఏంటి? అండ్ మీకు ఒక వాస్తవం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఏమిటంటే మీ యొక్క సంపాదన మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మీకు కొత్తగా అనిపించవచ్చు, కొంచెం ఆశ్చర్యపరచచ్చు, బట్ ఇదైతే వాస్తవం. ఓకే, అందుకనే మనం జాప్యం చేయకుండా అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. మీరు ఈ స్లైడ్లో చూసినట్టుగా కమ్యూనికేషన్లో 4 ప్రక్రియలు జరుగుతాయి అన్నమాట. అంటే 4 భాగాలు ఉన్నాయి ఇక్కడ. ఒకళ్ళు సందేశాన్ని పంపించేవాళ్ళు, ఒకళ్ళు సందేశాన్ని స్వీకరించేవాళ్ళు. అంటే ఒకళ్ళు సెండరు, ఇంకొకళ్ళు రిసీవరు. ఇందుకే సెండర్ ఏం చేస్తాడు? సందేశాన్ని పంపిస్తాడు, మెసేజ్ని పంపిస్తాడు. ఆ మెసేజ్ని ఏ విధంగా పంపించవచ్చు? ఇందాక మనం చెప్పినట్టుగా పదాల రూపంలో చెప్పచ్చు, లేకపోతే సైగల ద్వారా అతనికి మనం ఎవరితో సంభాషిస్తున్నాం వాళ్ళకి చెప్పచ్చు. చెప్పిన తర్వాత మనం ఏ పర్పస్ కోసమైతే చెప్పామో, కమ్యూనికేట్ చేశామో, ఆ పర్పస్ని అదే విధంగా రిసీవర్ అర్థం చేసుకున్నాడా లేదా అని తెలియాలి. దానికోసం మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మెసేజ్ ఇచ్చేసాను కదా, నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను కదా, నేను వాళ్ళకి చెప్పేశాను కదా, పని అయిపోతుంది అనుకుంటారు. కానీ అది వాళ్ళు అనుకున్న విధంగా అర్థం చేసుకున్నారా లేదా అని మనం చెక్ చేసుకోము. అక్కడ చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఒక ఉదాహరణతోటి ఈ విషయాన్ని మనం క్లుప్తంగా, అదే చిన్న ఉదాహరణతోటి మనం విషయం అర్థం చేసుకుందామండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఓనరు వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఈ వస్తువులు 100 తయారు చేసి ఎల్లుండి కల్లా మీరు రెడీ చేసి ఉంచాలి అని చెప్పారు. ఆ నెక్స్ట్ రోజు కస్టమర్కి డెలివరీ చేయాలన్నమాట. ఇక్కడ ఏమైందంటే, ఆ వస్తువు తయారు చేయమని చెప్పాడు 100 వస్తువులని, అది ఏ రకమైన వస్తువు అని చెప్పలేదు. ఆయన అనుకున్నది ఒక రకమైన వస్తువు అయితే వాళ్ళు తయారు చేసిన ఇంకొక రకమైన వస్తువు. అదేవిధంగా కస్టమర్కి పంపించారు, ఆ కస్టమర్ మళ్ళీ వెనక్కి పంపించేశారు. సో దీనివల్ల చాలా టైం లాస్ అయింది, అలాగే ఆ కస్టమర్ మనసులో మన గుడ్ విల్ కూడా దెబ్బతింది. ఇక్కడ ఏం చేసి ఉండొచ్చు అతను, ఆ మ్యానుఫ్యాక్చరరు చెక్ చేసుకుని ఉండాలి. ఓకే, 100 వస్తువులు పంపిస్తారు, ఎప్పటికల్లా పంపిస్తారు, ఏ వస్తువు పంపిస్తారు అని ఒకసారి అడిగారు అనుకోండి, అంటే నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అని కనుక్కున్నారనుకోండి, అప్పుడు ఇటువంటి ఇబ్బంది వచ్చేది కాదు కదా. చూసారా, ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో.
అంటే ఇంపార్టెంట్ వాటికి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, చిన్న చిన్న వాటికి అక్కర్లేదనుకుంటే మీరు అనుకున్న రీతిలో ఎదుటి వాళ్ళు స్పందించరు. సో అందుకని చెప్పాం కదండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, మీ సంపాదన ఎఫెక్ట్ అయింది కదా, అంటే అక్కడ కస్టమర్ మనకి లాస్ అయ్యాం కదా, మళ్ళీ ఆ వస్తువుని ఇంకోళ్ళకి అమ్మాలి కదా, అది లాసే కదా. పోనీ అదే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తారన్న అప్పటికప్పుడు మళ్ళీ తయారు చేయాలి కదా, మరి ఇది లాసే కదా. అది సో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టే మీ యొక్క సంపాదన ఆధారపడి ఉంటుంది. సో కమ్యూనికేషన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే కనుక మీకుండేటువంటి అవాంతరాలు ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను వాటిని సంబంధించి కొన్ని వీడియోస్ ఫ్యూచర్లో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.